దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ భవన్ నందు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోపి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి ఎనలేని సేవ చేశారని, రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఫిరాయింపులు నిరోధక చట్టం తీసుకువచ్చారని, 19 అక్టోబర్ 1990 హైదరాబాద్లోని చార్మినార్ నుండి సద్భావన యాత్రను ప్రారంభించి ప్రజల మనసును చూరగొన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ మాజీ ప్రధాని భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నిజామాబాద్లోని కాంగ్రెస్ భవన్లో సీనియర్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్టీఐ, సేవాదల్ మరియు అన్ని అనుబంధ సంస్థల సభ్యులతో ఈరోజు రాజీవ్ గాంధీ గారికి ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు దేశంలో ప్రపంచంలోనే యంగెస్ట్ ప్రధానమంత్రిగా 40 సంవత్సరాల్లోనే దేశానికి ప్రధానమంత్రిగా అయిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. మరి ఆ రోజు దేశ సమగ్రత కోసం దేశానికి వారి ప్రాణత్యాగం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు చేసిన డిసిషన్స్ ఆ రోజు ఆ తీవ్రవాదుల చేతుల్లో రాజీవ్ గాంధీ గారు అంతమైంది. రాజీవ్ గాంధీ గారు ఆ రోజు రామ్ మందిర్కి సంబంధించి కూడా ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు శిలాన్యాసం చేసింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పేసి ఆ రోజు మీ అందరికీ తెలుసు. దాంతోపాటు రాజీవ్ గాంధీ గారు బతుకున్న బట్టే ఈరోజు రామ్ మందిర్ ఎప్పుడో అయిపోయేదని చెప్పేసి ఆ రోజు మన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా పలు కార్యక్రమాల్లో చెప్పడం జరిగింది. ఇట్లా రాజీవ్ గాంధీ గారు లేని లోటు ఈరోజు దేశంలో చూస్తూ ఉన్నాం. 400 పార్ అని చెప్పేసి నరేంద్ర మాట్లాడుతూ ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు ఆనాడే 400 పార్ చేసిరు. రాజీవ్ గాంధీ గారి లేని లోటుని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ వారి ప్రాణ త్యాగాలని వృధా పోకుండా దేశ భవిష్యత్తుని కాపాడడానికి, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితోని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తాను.